సార్ నెక్స్ట్ చూసుకుంటే కనుక నరసరావుపేట పార్లమెంట్ అండర్ లో ఎన్ని స్థానాల్లో కూటమి గెలవబోతుంది, వైసీపీ గెలవబోతుంది? మన సర్వే రిపోర్ట్ చూసుకుంటే కనుక ఖచ్చితంగా 5 స్థానాల్లో కూటమి గెలవబోతుంది. ఒక స్థానంలో వైసీపీ గెలవబోతుంది, ఒక స్థానంలో టైట్ ఫైట్. ఈ టైట్ ఫైట్ ఎక్కడ అంటే పెదకూరపాడు నియోజకవర్గం. ఇక్కడ భాష్యం ప్రవీణ్ గారు కూటమి నుంచి కంటెస్ట్ చేయడం జరిగింది. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నంబూరు శంకర్రావు గారికి వైసీపీ టికెట్ ఇచ్చింది. శంకర్రావు గారి ప్రభావం చాలా బలంగా ఉంది అక్కడ. నువ్వా నేనా అన్నట్లు హోరాహోరీ ఉంది. సో ఈ స్థానం వైసీపీ గెలుస్తుందా, కూటమి గెలుస్తుందా అనేది మన నెక్స్ట్ రిపోర్ట్ లో చూద్దాం మనం. ఖచ్చితంగా కూటమి గెలిచే స్థానాలు 5. 1 చిలకలూరుపేట కూటమి గెలిచే స్థానం. నెక్స్ట్ సత్తెనపల్లి, మన అంబటి రాంబాబు గారి నియోజకవర్గం సత్తెనపల్లి. ఈసారి ఖచ్చితంగా ఆయన ఓటమి చెందబోతున్నారు. అక్కడ కూటమి అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ గారు గెలవబోతున్నారు ఈసారి. ఎందుకు సార్ అంబటి రాంబాబు? ఎందుకంటే యాక్టివ్ గా ఉంటారు, మనం చూస్తాం వైసీపీలో ఫైర్ బ్రాండ్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఎందుకు ఆయన అంటే ఆయన మీద ఉన్నటువంటి నియోజకవర్గంలో బేసిక్ గా వ్యతిరేకత ఉంది. అంటే మెయిన్ డెవలప్మెంట్ లేదు. రాజధాని ఆనుకున్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం, అది కూడా ఇక్కడ రాజధాని ప్రభావం ఉంది అండ్ కూటమి ప్రభావం, జనసేన తెలుగుదేశం ప్రభావం ఒకటి ఉంది. అంటే కన్నా లక్ష్మీనారాయణ గారు ఆయన బలమైన లీడరు. సో ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ సత్తెనపల్లిలో కేటాయించడం జరిగింది. ఇక్కడ 2 పార్టీలు కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగానే జరిగింది. మెయిన్ ఏంటంటే రోడ్ల సమస్య, ధరలు, ఈ బెనిఫిషరీస్ కూడా అనుకున్నంత స్థాయిలో అంబటి రాంబాబు గారికి ఓటు వేయడం జరగలేదు ఈసారి. సో అది వ్యతిరేకత ఉంది నియోజకవర్గంలో. రీపోలింగ్కి వెళ్ళాలని కూడా కోర్టుకి ఎక్కడని చూస్తాం సార్, జరిగింది కోర్టుకి వెళ్ళాలి అని చెప్పి. అంటే ఆయన ఓడిపోతామని ముందే తెలుసా అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు అండి. అట్లాంటి మన ఊహాగానాలే వస్తున్నాయి. ఎవరైతే ఓడిపోతాం అనుకుంటున్నారో వాళ్ళే రిగ్గింగ్ జరిగింది, రీపోలింగ్ చేయాలి, ఇట్లా డిమాండ్ చేయడం జరుగుతుంది అనేసి జనరల్ గా ప్రజలు చర్చించుకుంటున్నారు. ఓకే సార్. ఒంగోలు ఏంటి సార్ పరిస్థితి? ఒంగోలు పార్లమెంట్ చూసుకుంటే కనుక 4 స్థానాలు కూటమి ఖచ్చితంగా గెలవబోతుంది. వైఎస్ఆర్సీపీ గెలిచే సీటు ఖచ్చితంగా 1 ఉంది. 2 హోరాహోరీ నడుస్తుంది. ఈ హోరాహోరీ వైసీపీ అయినా గెలవచ్చు, కూటమి అయినా గెలవచ్చు. ఎవరు గెలుస్తారో రిపోర్ట్ ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఆ 2 నియోజకవర్గాలు కూడా. ఆ 2 ఏంటనేది చూసుకుంటే దర్శిలో బేసిక్ గా వైసీపీ చాలా బలంగా ఉంది. అండ్ గొట్టిపాటి లక్ష్మి గారు కూటమి నుంచి పోటీ చేస్తున్నారు. ఆవిడ కూడా మంచి పోటీ ఇచ్చారు. అక్కడ ఇద్దరిలో హోరాహోరీ నువ్వా నేను అన్నట్లుంది. అది వైసీపీకి కంచుకోట దర్శి. కానీ ఈసారి అది మారుతుందా లేదా మళ్ళీ వైసీపీ నిలబెట్టుకుంటుందా అనేది మనం నెక్స్ట్ రిపోర్ట్ లో చూద్దాం. ఇంకో సీటు చూసుకుంటే కనుక ఒంగోలు పార్లమెంట్ లో గిద్దలూరు. ఇక్కడ కూడా 2 పార్టీలు చాలా బలంగా ఉన్నాయి. గిద్దలూరులో నువ్వా నేను అన్నట్లుంది. అది వైసీపీ ఖాతాలో పడుతుందా, కూటమి గెలుస్తుందా అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే సార్. నెల్లూరు చెప్పుకోదగ్గ స్థానం వచ్చేసి ఒంగోలు అసెంబ్లీలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు. ఆయన కూడా మంత్రిగా చేస్తున్నారు, జగన్ కి బాగా సన్నిహితులు. ఆయన మీద కూడా ఈసారి ఒంగోలు నియోజకవర్గంలో వ్యతిరేకత ఉంది. అక్కడ దామచర్ల జనార్దన్ రెడ్డి గారు కూటమి అభ్యర్థిగా గెలవబోతున్నారు. ఒక 10,000 మెజారిటీ అట్లా వచ్చేదానికి అవకాశం ఉంది మన సర్వే రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్ చూసుకుంటే కనుక నెల్లూరు పార్లమెంటు. గత 2019 ఎన్నికల్లో ఏకపక్షంగా వైసీపీ గెలిచిన స్థానాలు ఇవన్నీ నెల్లూరు. కానీ ఈసారి ఏంటంటే సీన్ రివర్స్ మొత్తం. నెల్లూరు పార్లమెంట్ లో మన సర్వే అంచనా ప్రకారం ఖచ్చితంగా కూటమి 6 స్థానాలు గెలవబోతుంది. 1 స్థానం హోరాహోరీ ఫైట్ లో ఉంది. ఖచ్చితంగా వైసీపీ గెలుస్తుందా అనే సీట్ అయితే 1 కూడా మనకు కనిపించలేదు మన సర్వేలో. 1 టైట్ ఫైట్ లో ఉంది. అది వైసీపీ గెలవచ్చు లేదా కూటమి గెలవచ్చు. ఆ స్థానం ఏంటంటే ఆత్మకూరు. ఆత్మకూరులో కూటమి నుంచి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఆయన వైసీపీ నుంచి కూటమిలోకి తెలుగుదేశంలో జాయిన్ అవడం జరిగింది. ఆయనకి ఆత్మకూరులో టికెట్ ఇచ్చారు. సో ఆయన బలంగా ఉన్నారు. మేకపాటి గారు కూడా వైసీపీ నుంచి చాలా బలంగా ఉన్నారు. సో ఇద్దరిలో ఎవరు గెలుస్తారనేది అది ఒకటి చూడాలి. లాస్ట్ టైం మొత్తం వైసీపీ వచ్చాయన్నారు, మళ్ళీ ఇప్పుడు టీడీపీ కూటమి వైపు మళ్ళీ ఎందుకు అంత టర్న్ తీసుకుని అంత వ్యతిరేకత ఎందుకు వచ్చింది అసలు? అంటే మెయిన్ ఇదేనండి, ధరల పెరుగుదల ఒకటి, నెక్స్ట్ డెవలప్మెంట్ లేదు. అక్కడ ఒక ముఖ్యమైన నేతలందరూ తెలుగుదేశంలోకి రావడం జరిగింది వైసీపీ నుంచి. ఎగ్జాంపుల్ గా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆయన పార్లమెంట్ మొత్తాన్ని కూడా ప్రభావితం చేయగలిగిన వ్యక్తి, ఆర్థికంగా గానీ రాజకీయంగా గానీ. వాళ్ళ సతీమణి కూడా కోవూరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సో ఈయన నెల్లూరు పార్లమెంట్ లో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులందరికీ కూడా ఆయన ఇవ్వాల్సిన సపోర్ట్ అనేది 100% ఆయన ఇవ్వడం జరిగింది. సో ఆయన అండర్ లో ఉన్న 7గురిని ఎట్లయినా గెలిపించుకోవాలని ఆయన కష్టపడి పనిచేశారు. సో ప్రభుత్వ వ్యతిరేకత కూడా తోడయ్యి 2 పార్టీలు కూటమిలో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా 6 స్థానాలు ఈసారి నెల్లూరులో కూటమి గెలవబోతుంది. ఓకే సార్. తిరుపతి విషయానికి వద్దాం. నెక్స్ట్ అండి, ఇక్కడ నుంచి మనకు రాయలసీమ స్టార్ట్ అవుతుంది.
తిరుపతిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ స్థానాల్లో మన సర్వే ప్రకారంగా 4 స్థానాలు ఖచ్చితంగా కూటమి గెలవబోతుంది, 2 స్థానాలు వైసీపీ గెలుస్తుంది, 1 స్థానంలో హోరాహోరీ ఫైట్ ఉంది. ఆ హోరాహోరీ ఫైట్ వచ్చేసి సర్వేపల్లి, అది జిల్లా పరంగా నెల్లూరు జిల్లా కిందకు వస్తుంది కానీ పార్లమెంట్ పరంగా తిరుపతి పార్లమెంట్కి వస్తుంది. ఇక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఆయన మంత్రిగా చేస్తున్నారు. కూటమి నుంచి సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు. ఓకే, సో ఈ ఇద్దరిలో నువ్వా నేను అన్నట్లుంది. ఇది వైసీపీ గెలవచ్చు, కూటమి గెలవచ్చు. ఇక తిరుపతి పార్లమెంట్ కిందన తిరుపతి అసెంబ్లీ జనసేన కేటాయించడం జరిగింది. అక్కడ కూడా చాలా గట్టి పోటీ ఉంది. అక్కడ కూడా జనసేన అభ్యర్థి స్వల్ప మెజారిటీతో గెలుస్తారు. ఓకే సార్, చిత్తూరు విషయానికి వద్దాం. చిత్తూరు పార్లమెంట్ లో ఉన్న 7 స్థానాల్లో మన సర్వే రిపోర్ట్ ప్రకారంగా ఇక్కడ హోరాహోరీ ఫైట్ ఉంది. అన్ని స్థానాల్లో కూడా హోరాహోరీ ఫైట్. ఎవరు గెలిచినా కూడా అతి స్వల్ప మెజారిటీలే ఉంటాయి ఎమ్మెల్యేస్ కి. మన సర్వే రిపోర్ట్ ప్రకారంగా కూటమి గెలిచే స్థానాలు 4, వైఎస్ఆర్సీపీ గెలిచే స్థానాలు 2, హోరాహోరీ ఫైట్ 1. ఆ 1 ఏంటంటే పూతలపట్టు నియోజకవర్గం. పూతలపట్టులో ఇద్దరు స్ట్రాంగ్ గా ఉన్నారు, గట్టి పోటీ ఉంది, నువ్వా నేను అన్నట్లుంది. ఇక చిత్తూరు పార్లమెంట్ కిందకు వచ్చేసరికి నగరి ఫస్ట్ ఆర్కే రోజా గారు కంటెస్ట్ చేస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా మన సర్వే రిపోర్ట్ ప్రకారం 100% గ్యారంటీగా చెప్పొచ్చు ఆవిడ ఖచ్చితంగా ఓటమి చెందుతారు ఈసారి. అక్కడ గాలి భానుప్రకాష్ గారు మంచి మెజారిటీతో గెలుస్తారు. అందుకు సార్ ఆమె పైన వ్యతిరేకత మనం ఉంది అని కూడా మనం చూసాము. సో ఎందుకు నిలుపులేకపోయింది, మరి చాలా మంది వైసీపీ నేతలు ఆమె ఓడించడానికి ప్రయత్నిస్తున్నారని ఆమె చెప్పడం చూసాం. సో ఈ క్వశ్చన్ మీ దాంట్లో వచ్చిందండి. ముఖ్య కారణాలు 2 అండి. 1, ఆవిడ సరిగా అభివృద్ధి చేయడం గానీ నియోజకవర్గాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు అని మహిళలు గాని రైతులు గాని సామాన్య ప్రజలు చెప్తున్నారు. నెక్స్ట్ ఏంటంటే వైసీపీలోనే ఇంకొక వర్గం ఆవిడని ఓడించాలని ప్రయత్నించడం వల్ల కూడా ఆవిడకి అనుకున్నంత స్థాయిలో వైసీపీ క్యాడర్ సపోర్ట్ చేయలేదు. సో అదొక కారణం. నెక్స్ట్ అక్కడ చంద్రబాబు నాయుడు గారి సొంత జిల్లా కాబట్టి ఖచ్చితంగా కుప్పంకి సమీపంలో ఉన్న నియోజకవర్గం కాబట్టి ఈసారి డెవలప్మెంట్ లేదు, 5 సంవత్సరాలు స్టేట్ వెనకబడిందన్న ఒక ఫీలింగ్ అనేది ప్రజల్లో ఉంది. సో దానివల్ల చిత్తూరులో ఖచ్చితంగా నగరి ఈసారి టీడీపీ గెలవబోతుంది. కుప్పం విషయానికి వస్తే అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఎట్లయినా ఓడించాలనేసి వైసీపీ చాలా రోజుల నుంచి అక్కడ ప్రయత్నిస్తున్నారు. అండ్ అట్లాగే దానికి ఆజ్యం పోస్తూ మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా మెజారిటీ సీట్లు సర్పంచ్లు ఇవన్నీ కూడా మున్సిపాలిటీ కూడా వైసీపీ గెలవడం జరిగింది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓటమి స్టార్ట్ అయింది, ఖచ్చితంగా ఓడిస్తాము అని వైసీపీ అప్పటి నుంచే మున్సిపల్ ఎలక్షన్స్ నుంచి వాళ్ళు సవాల్ చేస్తున్నారు. అంటే గత 8 సార్లుగా ఆయన ఎమ్మెల్యేగా గెలవడం కొద్దిగా సహజంగా వ్యతిరేకత అనేది కొద్దిగా స్టార్టింగ్ లో మనకు కనిపించింది. ఈసారి నువ్వా నేను అన్నట్లుంది, వైసీపీ గెలుస్తుంది అని ఒక ఫస్ట్ రౌండ్ లో మనకి అనిపించింది. కానీ అట్లాంటిది ఏం లేదు. మంచి మెజారిటీతో నారా చంద్రబాబు నాయుడు గారు ఈసారి కుప్పం నుంచి గెలవబోతున్నారు. మన అంచనా, మన సర్వే అంచనా 40,000 వరకు మెజారిటీ వస్తుంది. సార్, అంబటి రాంబాబు గారు ఒక లెక్క తీశారు కుప్పం సంబంధించి. 2004 నుంచి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంది, కంప్లీట్ గా తగ్గుతూ వస్తుంది ప్రతి ఎలక్షన్స్. ఎందుకు అంత అటు తగ్గుతూ వస్తుంది అంటారు సార్? అదేనండి, 2 కారణాలు. ఒకటి 2019లోనేమో జగన్ గారి హవాలో గెలిపిస్తున్నాం కదా అని కొద్ది మంది అటు ఓటు వేయడం వల్ల జస్ట్ మెజారిటీ తగ్గింది, అంతే సార్. మామూలుగా ఇప్పుడు కొంతమంది ఆరోపణలు చేయడం చూస్తున్నాం, అక్కడ దొంగోట్లు గుర్తించారు, బయట వ్యక్తుల నుంచి తీసుకొచ్చి ఓట్లు వేయించారని చెప్పేసి ఎప్పటి నుంచో జరుగుతుంది. ఈసారి కూడా అదే జరిగిందని చెప్పేసి కొన్ని విమర్శలు అయితే వైసీపీ నుంచి రావడం చూస్తాం. సో ఆ క్వశ్చన్ మీ సర్వేలో ఉందంటారా? అంటే లాస్ట్ టైం ఎక్కువ క్వశ్చన్ అయితే అట్లాంటి క్వశ్చన్ మన సర్వే ఫార్మేట్ లో పెట్టం గానీ సహజంగా ఎట్లా రూమర్ వస్తుంది కదా అండి, న్యూస్ లో ఎట్లా అంటున్నారు కదా, నిజమేనా ఇక్కడ తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా రిగ్గింగ్ చేస్తున్నారా, దొంగోట్లు వేస్తున్నారా అని మనం రచ్చబండల దగ్గర జనాలు కూర్చున్నప్పుడు అడగడం జరుగుతుంది. వాళ్ళు అట్లాంటిది ఏం లేదండి, జస్ట్ పుకారే, అట్లాంటి ప్రయత్నాలు అయితే టీడీపీ వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. జరిగింది, వార్తల్లో వస్తున్నది మేము కూడా విన్నాము, జరిగిందేమో మేబీ అన్నట్లుగా కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్తున్నారు. కానీ దాని మీద మనం ఖచ్చితంగా నిర్ధారించడానికి మన దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు. జస్ట్ అది ఒక రూమర్ అంతే. ఓకే సార్. అనంతపూర్ విషయానికి నెక్స్ట్ అనంతపూర్ పార్లమెంట్ చూసుకుంటే కనుక అనంతపూర్ పార్లమెంట్ కింద ఉన్న 7 స్థానాల్లో ఖచ్చితంగా కూటమి 5 స్థానాలు గెలవబోతుంది. వైసీపీ 1 స్థానం గెలుస్తుంది. నువ్వా నేనా అన్నట్లు 1 స్థానం ఉంది. ఆ స్థానం వచ్చేసి మనకు గుంతకల్లులో కూటమి అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం గారు, ఆయన కూడా మంత్రిగా చేశారు వైసీపీ నుంచి. ఆయనకు టికెట్ ఇవ్వకపోవడం వల్ల ఆయన లాస్ట్ మినిట్ లో తెలుగుదేశంకి వచ్చి గుంతకల్లు టికెట్ సంపాదించారు. అక్కడ నువ్వా నేనా అన్నట్లుంది. వైసీపీ ఖచ్చితంగా అనంతపూర్ లో గెలుస్తుంది అనుకునే స్థానం అనంతపూర్ అర్బన్ లో అనంత వెంకటరామరెడ్డి గారి ఇమేజ్ బలంగా ఉంది. సో ఆయనకి ప్రజలు ఖచ్చితంగా ఆయన ఆదరిస్తారు. ఈసారి ఆయన గెలుస్తారు. మిగతా 5 స్థానాల్లో కూడా
రాయదుర్గం గాని, ఉరవకొండ గాని, తాడిపత్రి గాని, సింగనమల ఇవన్నీ కూడా కూటమి గెలిచే స్థానాలు మన సర్వే ప్రకారంగా. అన్ని హోరాహోరీ ఫైట్ ఉన్న స్థానాలే, అంటే ఎక్కువ మెజారిటీలు అయితే రావు, అతి స్వల్ప మెజారిటీలతోనే కూటమి అభ్యర్థులు గెలిచేదానికి అవకాశం ఉంది. ఓకే సార్.